వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు కారపూస తయారు చేసుకుందాం. ఈ కారపూస వాము ఫ్లేవర్తో కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే కారపూసను మన ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందు శనగపిండి, బియ్యం పిండి జల్లించి రెడీ చేసుకుందాం. ఒక బేసన్లో 2 గ్లాసుల బియ్యం పిండి, 2 గ్లాసుల శనగపిండి వేసుకోవాలి. ఈ పిండిలో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి కలపాలి. తర్వాత 2 పెద్ద స్పూన్ల వేడి నూనె వేసి కలపాలి. ఇలా వేడి నూనె వేసి కలిపితే కారపూస క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. వేడి నూనె పిండి మొత్తం కలిసేలా బాగా కలపాలి. ఈ పిండి ప్రక్కన పెట్టి వాము రసం తయారు చేసుకుందాం. ఏ కారపూసకైనా వాము వేసి చేస్తే త్వరగా జీర్ణమవుతుంది. వాము ఫ్లేవర్తో కారపూస చాలా టేస్టీగా ఉంటుందండి. కారపూస కొంచెం సన్నగా చేసుకుంటున్నాం కాబట్టి కారపూస గిద్దల్లో వాము తట్టుకోకుండా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన వాము 2 స్పూన్లు చిన్న బౌలులో వేసి కొంచెం నీళ్లు పోసి వడకట్టాలి. వడకట్టిన వాము వేస్ట్ చేయొద్దండి. ఈ వాముతో వాము రసం చేసుకోవచ్చు. వాము రసాన్ని పిండిలో వేసి కలపాలి. ఎక్కువ పిండి ఒకేసారి కలపడం కష్టంగా ఉంటుంది. 2 సార్లుగా కలుపుకోవాలి. పిండి మొత్తం మెత్తగా ఉండేలా బాగా కలపాలి. ఈ పిండిని ప్రక్కన పెట్టి నూనె వేడి చేసుకుందాం. నూనె వేడయ్యేలోగా పిండి కారపూస గిద్దల్లో పెట్టుకోవాలి. పిండి చేతితో కానీ స్పూన్తో కానీ గిద్దెల్లో పెట్టుకొని వేడి నూనెలో జాగ్రత్తగా కారపూస వేసుకుందాం. కారపూస గోల్డ్ కలర్ వచ్చాక వేరే వైపు తిప్పుకొని 2 వైపులా వేగాక ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా ఎంత కారపూస అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాగా చల్లారాక బాక్సులో వేసి మూత పెట్టి గాలి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే 2-3 వారాల వరకు కారపూస కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటుంది.